దేవుని నామానికి మహిమ కలుగును గాక. త్రిత్వములోని 4వ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము. ఇది నా ఆరాధన కొరకైనటువంటి ప్రార్థనతోటి మనము ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రోజున ప్రభువా, మరి నీ వాక్యము తెలియచేసినట్లుగా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నట్లుగా తండ్రి, మా జీవితాలు, మా బ్రతుకులు తండ్రి, మా కుటుంబాలు వెలుగుమయముగా తండ్రి, ఉప్పుకరమైనటువంటి రుచికరమైనటువంటి విధముగా మా జీవితాలు తండ్రి ఉండుటకు మీరు కృప చూపించమని అడుగుతున్నాను. అలానే నీ దాసుని ద్వారా ప్రభువా, మరి మీరు మాట్లాడని ఉన్నటువంటి మాటలు వినగలిగినటువంటి చెవులు, గ్రహించగలిగినటువంటి మనస్సులను ప్రతి ఒక్క బిడ్డలకు మీరు దయచేయమని నీ దాసుని నీ పరిశుద్ధాత్మ చేత నాయన నడిపించి నాయన ఆ వాక్యము ద్వారా మేమందరము కూడా తండ్రి వెలిగించబడడానికి మీరు కృప చూపిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకైనటువంటి కీర్తనగా దేవునిని స్తుతించుడి ఎల్లప్పుడు అనేటువంటి పాటను పాడుకుంటూ ఆయన నామాన్ని ఘనపరుద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి అమృతారత్న గారు కూడా వచ్చి మరి పాటను పాడవలసిందిగా కోరుచున్నాను. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని స్తుతించుడి.
వాక్యాన్ని చదువుకుందాము. త్రిత్వము తరువాతి 4వ ఆదివారము కొరకైనటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనము నుంచి 14వ వచనం వరకు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి అమృతారత్న గారు వచ్చి మనకి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలు. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైనదే, అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించినటువంటి శ్రీమతి అమృతారత్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళదాము. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను మనము ప్రేమతో ఆహ్వానించుకుందాము. దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ నవకుమార్ రాయపూడి గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మీ అందరూ బాగున్నారా? త్రిత్వం తర్వాతి 4వ ఆదివారంలో మనం ప్రవేశించాం. దేవుని యొక్క వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగాను ఆనందకరంగాను ఆత్మీయ ఎదుగుదల కొరకు ఉపయోగపడుతున్నాయని మాకు తెలియజేసినప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కనుక కొంత సమయం ఎక్కువైనప్పటికీ దేవుని వాక్యం కొరకు మనం ఎంత సమయాన్ని హెచ్చించినా ఖర్చు పెట్టినా దేవుడు మనకిచ్చిన ఆయుష్తో పోల్చుకుంటే అది చాలా తక్కువ. కనుక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి, పరిచర్యలో ఏకీభవించండి, దేవుని దీవెనలను పొందుకోనండి. ఇక ఈరోజు పాఠంలో మొదటిగా స్వార్థ పాఠం గురించి మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు
బెత్లెహేములో పుట్టి నజరేతులో పెరిగి కపెర్నహూములో ఆయన నివాసం ఉన్న తర్వాత సువార్త పరిచర్య ప్రారంభించినప్పుడు యేసు ఇది మొట్టమొదటి ఓపెన్ ఎయిర్ మీటింగ్, మన భాషలో గొప్ప బహిరంగ సభ. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? కొండ దగ్గరికి వెళ్ళాడు. అది గలిలయ సముద్ర తీరం. ప్రజలు ఎక్కువ మంది ఆడ ఉన్నప్పుడు ప్రభు వారందరిని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతున్నాడు, బోధిస్తూ ఉన్నాడు. కొండ ఎక్కి. ప్రియ దేవుని బిడ్డలారా, కొండ అనేటటువంటిది ఒకటి ఉన్నతమైన స్థితికి సాదృశ్యం. ఈ వాక్యం భాగములలో ఉన్నటువంటి అంశము ఏంటంటే దేవుని రాజ్యములోనికి ప్రవేశించువారు వారి యొక్క అర్హతలు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన ఆ జన సమూహములను చూసి కొండ ఎక్కి, కొండ అనగా ఎత్తైనది, ఉన్నతమైనది అని భావం వస్తుంది. మనం సేవించే దేవుడు ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు, స్థిరమైన దేవుడు. కాబట్టి కొండ ఎత్తైనది, రెండవది స్థిరమైనది. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినటువంటి ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసము కూడా మొదటిగా ఎత్తుగా అనగా గొప్పగా అనగా ఉన్నతంగా ఉండాలి. రెండవది స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. ఇక ఈ వచనాలలో యేసు ధన్యతలు చెప్తూ ఉన్నాడు. నవధన్యతలు అంటారు. ప్రపంచంలో, భారతదేశంలో, లేకపోతే ప్రపంచంలో పైన గెలాక్సీలో నవగ్రహాలు అంటారు. అలాగనే మనం ఇంటికి ఏదైనా శంకుస్థాపన చేసినప్పుడు విత్తనాలు, వాటిని ఏమంటారు, నవరత్నాలు అన్నట్టుగా కాకుండా ఆ విత్తనాలు నవధాన్యాలు అని అంటారు, నవరత్నాలు అంటారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ప్రభుత్వంలో నవరత్నాలు అని రిలీజ్ చేశాడు, సక్సెస్ అయ్యాడు. అలాగనే ఇక్కడ యేసు ఈ భాగములో నవధన్యతలు, 9 ధన్యతలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది యేసు చేసిన కొండ మీది ప్రసంగము అంటారు. ఈ కొండ మీద ప్రసంగం చాలామందిని కదిలించి వేసింది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే మన జాతి పిత మహాత్మా గాంధీ, ఆయనను మహాత్ముణ్ణి చేసింది ఈ కొండ మీది ప్రసంగం. ఆయన వాడిన ఆయుధం అహింస. ఎక్కడి నుంచి వచ్చింది ఈయనకు ఈ ఆయుధం పట్టాలి అనేటటువంటిదంటే, గాంధీ గారిని ఆకర్షించినటువంటి వాక్యం ఏంటంటే, సాత్వికులు ధన్యులు, 5వ వచనం, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ మాట గాంధీ గారిని ఎంతో ఆకర్షించింది. కాబట్టి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈ మాట ఆయనకి 1940 ఆ టైంలో ఆయన విని, ఆ తర్వాత చదివి, ఆ తర్వాత దీనిని అర్థం చేసుకొని ఈ సూత్రాన్ని ఫాలో అయ్యాడు, అనుసరించాడు. కాబట్టి మొదటి శతాబ్దంలో క్రీస్తును వెంబడించింది, అనుసరించింది 12 మంది
శిష్యులు మాత్రమే. అయితే 1940 ఆ టైంలో, ఎందుకంటే ఆయన లండన్ వెళ్ళాడు బారిస్టర్ చదవటానికి, న్యాయ వృత్తిని చేయటానికి, లాయర్ అవటానికి. ఆడ చదివినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేశాలన్నీ కూడా క్రైస్తవ్యంతో నిండిపోయాయి. కాబట్టి ఆయన చూశాడు ప్రపంచంలో ఉన్నటువంటి జనాభా అప్పటికి దాదాపుగా 650-700 కోట్ల లోపు. ఇప్పుడు 700 కోట్లు దాటింది, కానీ అప్పుడు సగం జనాభా కంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులు ఉండటానికి గల కారణం ఏంటంటే క్రీస్తు వాడిన ఆయుధం సాత్వికము. కాబట్టి ఆనాడు క్రీస్తు సాత్వికము ద్వారా ప్రపంచాన్ని జయిస్తే, నేను అహింస అనేటటువంటి ఆయుధాన్ని వాడి నా దేశాన్ని నేను స్వతంత్రించుకోవాలి, నా దేశానికి స్వతంత్రాన్ని తేవాలి అని కంకణాన్ని కట్టుకున్నాడు. ఇది చరిత్ర చెప్పే వాస్తవం. అందుకనే ఆయన ఈ మాట చెప్పకుండా ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నేను నేను అన్న భావంబు భరత యుద్ధంబు జరిగించే, మేము మేము అన్న భావంబు భారతావనికి స్వతంత్రాన్ని తెచ్చే అన్నాడు. అంటే భరత యుద్ధం 15వ శతాబ్దంలో పాండవులు 5, కౌరవులు 100 మంది. వారిలో నేను గొప్ప అని వీళ్ళు అంటారు, నేను గొప్ప అని వాళ్ళు అంటారు. కాబట్టి ఆనాడు భరత యుద్ధము జరగటానికి గల కారణం ఏంటంటే నేను అనేటటువంటి అహంభావం. దానివలన యుద్ధం జరిగింది, ప్రాణాలు పోయాయి. కానీ మేము అన్న భావం, గాంధీజీ ఫాలో అయినటువంటి సిద్ధాంతం స్వతంత్రాన్ని, భారతదేశానికి స్వతంత్రాన్ని తెచ్చింది. అందుకని ఈనాడు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఖచ్చితంగా జాతిపిత బొమ్మ, ఆయన ఫోటో ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొండ మీద యేసు చేసిన ప్రసంగం చాలా గొప్పది, చాలా పెద్దది, చాలా మంచిది. అయితే ఒక్కొక్క మాట ఒక్కొక్క రత్నం లాంటిది. ఆ పైన నవరత్నాలు ఎలాగున్నాయో క్రింద కూడా ఇంకా అనేకమైనటువంటి విషయాలను ప్రభు చెప్తూ వచ్చాడు. మన అంశం ఆ ధన్యతల గురించి కాదు, కానీ ఈ 13వ వచనం ఉప్పు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ఉప్పు గురించి, రెండవది వెలుగు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సువార్త పాఠము, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేవారు ఎలాగుంటారయ్యా అంటే, వారి యొక్క భౌతికపరమైనటువంటి స్థితి ఉప్పు వలె ఉండాలి. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, రుచికరమైనటువంటి మాటలు, విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అంటాడు యాకోబు. అంటాడు యాకోబు పత్రికలో, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక ఉండిన యెడల వాని భక్తి వ్యర్థమే అంటాడు. కాబట్టి క్రైస్తవుల యొక్క మాటలు, విశ్వాసు యొక్క మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. ఆత్మీయ జీవితం, ఆధ్యాత్మిక జీవితం వెలుగు వలె ఉండాలి. వెలుగు, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అంటాడు పాత నిబంధనలో. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను అంటాడు. మందసం మీద, బలిపీఠం మీద, అతి పరిశుద్ధ స్థలం మీద, ఆ ఆల్టర్ మీద వెలుగు, నూనె పోయాలి. ఆ నూనె కూడా ఒలీవల నూనె పోయాలి. ఆ ఒలీవల నూనె కూడా స్వచ్ఛమైన ఒలీవల ఆకులు తీసి యాజకుడే దానిని దంచి ఆ నూనెను పోయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఆధ్యాత్మిక
జీవితానికి సాదృశ్యం. మానవుని యొక్క భౌతికపరమైనటువంటి స్థితి ఉప్పు వలె ఉంటే ఆత్మీయ స్థితి వెలుగు వలె ఉండాలి. ఇది ప్రభువు చెప్పినటువంటి మాట. కాబట్టి సువార్త పాఠములోనేమో ఉప్పు వలె వెలుగు వలె ఉండాలి. ఎవరు? దేవుని రాజ్యములోనికి ప్రవేశించే వారి యొక్క క్వాలిటీస్. ఇక పాత నిబంధనలో ఎలాగుందంటే దేవుని రాజ్యములో విశ్వాసి పరిస్థితి ఎలాగా ఉంటుంది అని యెషయా ప్రవక్త దర్శనాన్ని చూసి చెప్తూ ఉన్నాడు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అన్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో యోహాను చెబుతూ అక్కడ దుఃఖం ఉండదు, మరణం ఉండదు అని చెప్తూ ఉన్నాడు. అంటే పాత నిబంధన పాఠములో మనకు ఏమి నేర్పిస్తూ ఉందంటే దేవుని రాజ్యములో విశ్వాసి యొక్క పరిస్థితి ఎలాగుంటుందో అక్కడ వ్రాయబడింది. ఇక పత్రిక పాఠములో ఏమి తెలియజేస్తూ ఉందంటే దేవుని రాజ్యములో ప్రవేశించేవారు ఈ లోకములో ఎలాగా విశ్వాసి జీవితం, విశ్వాసి యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో పత్రిక పాఠములో మనకి నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశము దేవుని రాజ్యములోనికి ప్రవేశించేవారు ఎలాగుండాలి. యేసు యొక్క ప్రసంగము, ఆయన చేసిన ప్రసంగాలు గొప్ప మర్మాలు చెప్పటమో పరమగీతం చెప్పటమో ఆయన చెప్పేవాడు కాదు. చాలా సులువైన పద్ధతిలో తేలికైన మాటలతో ప్రజలకు అర్థమయ్యేటటువంటి భాషలో అర్థమయ్యేటటువంటి రీతిలో చెప్పేవాడు. నేటి కొంతమంది బోధకులు పరమగీతం చెప్పాలి, ప్రకటన గ్రంథం చెప్పాలి, మర్మాలు విప్పాలి అంటారు. కానీ వాక్యము అంతా విప్పబడింది. యేసు పరిచర్య అంతా కూడా దేవుని రాజ్యము గురించినటువంటి విషయాలు, పరలోక రాజ్యమును గురించినటువంటి విషయాలు చాలా తేలికైన భాషలో సులువైనటువంటి రీతిలో ఆయన చెప్పటం జరిగింది. కాబట్టి చాలా సింపుల్గా మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ప్రియ దేవునిలారా, ఉప్పు యొక్క లక్షణాలు దాదాపుగా 8-9 లక్షణాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. మనలో ఎన్ని ఉన్నాయో వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకుందాం. ప్రియ దేవునిలారా, మొదటిగా ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే మొదటిగా రుచిగలది. ఏంటండి? రుచిగలది, మానవులకు అవసరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి యొక్క స్పిరిచువల్ లైఫ్, విశ్వాసి యొక్క జీవితము సంఘములో ఎలాగా ఉండాలి, సంఘానికి ఎలాగుండాలంటే రుచి కలిగినటువంటి భక్తి విధానంలో ఉండాలి. సంఘములో పలానా విశ్వాసి ఎలాగుంటాడు, పలానా విశ్వాసి ఎలాగా ఉంటుంది అంటే, ఆమె వస్తే ఏదో ఒకటి మంచి వార్త తీసుకొస్తుంది, ఏదో ఒక మంచి పదార్థం తీసుకొస్తుంది, మంచి మాటలు చెబుతుంది అనేటటువంటి సాక్ష్యము మన గురించి సంఘములో ఇతరులు చెప్పుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులకు అవసరమైనది ఉప్పు. ఉప్పు లేకపోతే భోజనము రుచి లేనిదై ఉంటుంది. కాబట్టి మన యొక్క అవసరము సంఘానికి ఉండాలి. మన యొక్క భక్తి రుచి కలిగినటువంటి విధానములో మన భక్తి ఉండాలి. మన వ్యక్తిత్వం ఇతరులకు అవసరమైనట్టుగా, చేతనైతే ఇతరులకు మేలు చేయాలి, అవసరమైతే సహాయం చేయాలి, కానీ కీడు చెయ్యకూడదు. ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే, రెండవది పవిత్రమైనది, పరిశుద్ధమైనది.
ఉప్పు ఎలాగుంటుందండి? తెల్లగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు తెల్లగా ఉన్నట్లు ప్రభువు కూడా ఏం చెబుతాడంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నట్లు మీరు పరిశుద్ధులై ఉండులాగున మిమ్ములను మీరు పరిశుద్ధపరుచుకొనుడి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసి ఎందుకు దేవుని సన్నిధికి రావాలి అని అంటే, మన హృదయము, మన జీవితము, వ్యక్తిగత విశ్వాస జీవితము ఎప్పటికప్పుడు మురికి పడుతుంది. ఉదాహరణకు మన ఇంటికి నుంచి బంధువుల దగ్గరికి సెలవులకి, వేసవి సెలవులకి ఒక వారం 10 రోజులు వెళ్ళామనుకోండి, వారం చాలు. మనం తలుపులు కిటికీలు అన్నీ బిగించి వెళ్ళాం, అన్నీ లాక్ చేసి వెళ్ళాం. వారం తర్వాత తలుపు తీస్తే ఆ ఇంట్లో ఎలాగుంటుందంటే దుమ్ము ధూళి వచ్చేస్తుంది. ఎలాగొచ్చింది, ఎట్టొచ్చింది? తలుపులు వేసాం, కిటికీలు వేసాం, అసలు మొత్తం ప్యాక్ చేసినట్టుగా ప్యాక్ చేసి వెళ్ళిపోయాం. ఎలాగొస్తుంది? వస్తుంది. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క హృదయం కూడా కంటి ద్వారానో, మాట ద్వారానో, చూపు ద్వారానో, ఆలోచన ద్వారానో, తలంపు ద్వారానో హృదయము మలిన పడుతుంది. అయితే ఈ మలినపడిన హృదయానికి ఏం చేయాలంటే, నీ వాక్యము నన్ను శుద్ధీకరించును అన్నట్టుగా, దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయము అని భక్తుడైన కీర్తనకారుడైన దావీదు పాడాడు. దేవా నా యందు శుద్ధ హృదయము. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన లూథరన్ సంఘాలలో ఆరాధన వాక్య పరిచయం అయిపోయిన తర్వాత దేవా నా యందు శుద్ధ హృదయము దయచేయమని పాడతాం, ప్రార్థిస్తాం. అంటే వాక్యము ఏం చేయాలంటే హృదయాన్ని పవిత్రపరచాలి, హృదయ శుద్ధి జరగాలి, పవిత్రంగా ఉండాలి అనేది తెలియచేస్తుంది. అందుకని యేసు కూడా ఈ పైన చెప్పినటువంటి ధన్యతలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా ఉప్పు ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తుంది. ఏం చేస్తుంది? ఉప్పు శుద్ధీకరిస్తుంది. అంటే విశ్వాసి కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు, ఏదైనా కుటుంబానికి దర్శించినప్పుడు, లేదా ఇరుగు పొరుగు వారు మనకేదైనా వారి సమస్య చెప్పినప్పుడు చేతనైతే ఆ సమస్యను పరిష్కరించాలి, వారిద్దరి మధ్య సఖ్యత సమాధానపరచాలే కానీ వాళ్ళు చెప్పిన సంగతులు వీళ్ళకి, వీళ్ళు చెప్పిన సంగతులు వాళ్ళకి చెప్పి వాళ్ళ మధ్య చిచ్చు పెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధీకరించేటటువంటి లక్షణం ఉప్పుకుంది. అది మనం రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో ఎలీషా బెత్తెలు బైబిల్ కాలేజీలో ఏలియా గారు ఆరోహణమైన తర్వాత ఎలీషా పరిచర్య చేయటానికి ఒక ప్రాంతానికి వెళతాడు. వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తులు ఒరే బోడివాడ అని ఎగతాళి చేస్తారు. ఆ సంఘటన అయిపోయిన తర్వాత మరొక స్థలములో అంటారు, అబ్బాయి ఈ ఊరు చూడటానికి చాలా రమ్యమైనది గాను సుందరమైనది గాను నీకు అగపడుతుంది, కానీ మా ఊరిలో ఉన్న నీళ్లు మంచివి కాదు, మా ఊరు మంచిది కాదు, మేము మంచోళ్ళం కావు, మా ఊర్లో ఉన్న నీళ్లు కూడా మంచివి కాదు. అంటే ఎలీషాకి ఎవరో ఇన్విటేషన్ ఇవ్వలా, ఎలీషాకి ఎవరో సన్మానం చేయలా, ఎలీషాను ఎవరో స్వీకరించలా, ఎలీషాను ఎవరో అంగీకరించలా. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి బోధకులు కొత్తగా అయిపోయిన తర్వాత లోకంలోనికి వస్తున్నటువంటి సేవకులు ఏమనుకుంటున్నారంటే, ఎమ్మెల్యే గారు వెళ్తే ఎలా బ్యాండ్ మేళంతో రిసీవ్ చేసుకుంటారో అలా మమ్మల్ని కూడా రిసీవ్ చేసుకోవాలి, లేదా మాకు సన్మానం చేయాలి అనుకుంటున్నారు. ప్రియ దేవునిలారా, పరిచర్యలో సేవలో సిలువ ఉంటేనే విలువ. నీకు సన్మానం చేశారు, శాలువాలు కప్పారు, దండేశారు అని అంటే నీ దండగ మారి పరిచర్య అని అర్థం. చూసుకో.
కాబట్టి నిన్ను సిలువేశారని అంటే అది విలువైనటువంటి పరిచర్య అని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎలీషా ఆ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఎలీషా, నువ్వు యవనస్తుడివి, ఇంకా మన భాషలో చెప్పాలంటే తరిఫిదై క్రొత్తగా వెళ్ళాడు ఆ ఊరికి. ఎలీషాతో అన్నటువంటి మాటలు, మా ఊరు మంచిది కాదు, మేం మంచివాళ్ళం కాదు, మా ఊరిలో ఉన్నటువంటి యవనస్తులు స్త్రీలు, ఆ మాట అనలేదులే కానీ అక్కడ, మేము మంచివాళ్ళం కాదు, మా ఊర్లో మంచినీళ్ళు లేవు, నువ్వు వెళ్ళిపో అన్నట్టుగా ఆయనను నిరాశపరిచారు, నిస్పృహలోనికి నెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ కాదు, ఆ ఎలీషా అక్కడ నిరాశపడినట్టు కానీ, ఆ అభద్రతా భావానికి గురైనట్టు కానీ అక్కడ దాఖలాలు లేవు. ఎందుకు తెలుసా? ఆయన 2 పాళ్ళు ఆత్మ పొందుకొని వచ్చాడు. రండి, ఆ నీళ్ళెందో చూద్దాం, అటు సంగతి ఏందో తెలుద్దాం అని చెప్పేసి బావి దగ్గరికి పోయాడు. అబ్బాయి కాస్త ఉప్పు తీసిరండి అయ్యా అన్నాడు. సింపుల్. ఆ నీటిలో ఆయన ప్రార్థన చేసి ఆ ఉప్పు వేశాడు, నీళ్లు మధురంగా అయిపోయినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, కాపరులు మంచి ప్యారిష్కి వెళ్ళాలండి అంటారు. మంచి ప్యారిష్ ఉంటే ఏదైనా చెప్పండి అంటారు. మంచి ప్యారిష్ ఆడుంది. అసలు మన మంచివాళ్ళు, లోకంలో ఉన్నటువంటి వారు మంచివాళ్ళు అయితే ఇక నీవు నేను సేవ చేయాల్సిన పని లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యం సెలవిస్తూ ఉంటే ఇక మంచి వాళ్ళు ఏడున్నారు, ఎక్కడుంటారు, ఎట్లాగుంటారు? మంచివాళ్ళు అయితే మనం సేవ చేయాల్సిన పని లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే శుద్ధీకరిస్తుంది. కాబట్టి క్రైస్తవుల యొక్క లక్షణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధీకరించాలి, పరిశుద్ధపరచాలి, పవిత్రపరచాలి. ఉప్పు యొక్క లక్షణం 4వది, ఇతర వస్తువులను చెడకుండా కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పును. విశ్వాసి ఇతరులను కాపాడగలగాలి. ఇతరులను కాపాడకపోయినా పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో భక్తురాలైనటువంటి అబీగయిలు అనేటటువంటి ఆమె ఉంది. ఆమె యొక్క పేరుకు అర్థం ఏంటంటే సంతోషోత్పత్తి, అంటే సంతోషాన్ని ఉత్పత్తి చేసేది. కొంతమంది ఉన్నటువంటి సంతోషాన్ని నిష్పత్తి చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసి రాలు భక్తురాండ్రుల యొక్క లక్షణం ఏంటంటే సంతోషాన్ని ఉత్పత్తి చేయకపోయినా పర్వాలేదు కానీ ఉన్న సంతోషాన్ని పోగొట్టకుండా ఉంటే చాలు. కాబట్టి ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే ఇతర వస్తువులను చెడకుండా కాపాడుతుంది. కాబట్టి విశ్వాసకు ఉండవలసిన లక్షణం ఇతరుల మధ్య ఉన్నటువంటి ఆనందాన్ని, అనుభూతిని, ఐక్యతను చెడగొట్టకుండా కాపాడవలసినటువంటి బాధ్యత క్రైస్తవులమైనటువంటి శిష్యులమైనటువంటి మన మీద ఉంది. అందుకని ఇక్కడ మీరు అన్న మాటలో అక్కడ శిష్యులు ఉన్నారు, మీరు అన్న మాటలో భక్తులు, విశ్వాసులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం సమాధానకరంగా భక్తిలోను పరిచర్యలోను ఉండాలి. ఇక 5వది ఉప్పు యొక్క లక్షణం అంటువ్యాధిని రాకుండా కాపాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఒకప్పుడు లోకములో ఉన్నటువంటి సంగతులు, విషయాలు మన వలన ఇతరులకు అంటకుండా కాపాడుకోవాలి, ఇతరులకు అంటకుండా ఉండాలి. 6వదిగా ఉప్పు యొక్క లక్షణం జీవిత ఆరోగ్యమునకు అవసరమైనది. చాలామంది ఉప్పు తినకూడదని చిన్నప్పటి నుంచే ఉప్పు తినకుండా అసలు మానేస్తారు, నీరసం వచ్చేస్తారు. ఉప్పు తినాలి, అసలు తినకూడదని లేదు. ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే జీవిత ఆరోగ్యమునకు అవసరమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, 7వదిగా ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే
దేవునికి అంగీకారమైనది. పులిసిన పిండి దేవునికి అంగీకారము కానిది. ఉప్పు చెడనది, కాబట్టి పులిసిన పిండి చెడునది. ఉప్పు ఇతర వస్తువులను చెడకుండా కాపాడుతుంది. అందుకనే ప్రభు చెప్తాడు, పులిసిన పిండి ఇతర వస్తువులను చెరుచినది కనుక మీరు ఆ యొక్క పిండిలో ఉప్పును చేర్చుడి అని చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఉప్పు దేవునికి అంగీకారమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మన భక్తి దేవునికి అంగీకారమైనదా? మనం చేస్తున్నటువంటి సేవ, నీవు చేస్తున్నటువంటి సేవ దేవునికి అంగీకారమైనదా? నీ భక్తి, నీ జీవితం, నీ ప్రార్థన, నీ విశ్వాసం దేవునికి అంగీకారమైనదా కాదా? దేవుని వాక్య వెలుగులో మనం పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. కాబట్టి 7వ లక్షణం, ఉప్పు యొక్క లక్షణం దేవునికి అంగీకారమైనది. 8వదిగా ఉప్పు దేవునికి ఇష్టమైనది. లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనములో ప్రభువు చెప్పినట్టు మాట, పులిసిన పిండి అర్పణలలో కలపరాదు అని చెప్తూ ఉప్పు అర్పణలలో కలపవలెను. ఎంత మంచి మాట అండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు అర్పణలలో, బలులలో, అర్పణలలో కలపవలెను. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కాబట్టి మనలను కలుపుకోవాలి. ఎక్కడ? పరిచర్యలోను, విశ్వాసములోను, సంఘములోను కలుపుకునేటట్టుండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఉప్పు యొక్క ఉపయోగం ఎప్పుడు? ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అన్నాడు. అంటే నిస్సారము అంటే దాని యొక్క లక్షణం, నేచర్. మనిషి యొక్క లక్షణం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి ముందు దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే మనిషికి మేలు చేయటం. దేవుడు అనే పదానికి అర్థం, దేవుని యొక్క గుణలక్షణాలలో ఒక గుణలక్షణం ఏంటంటే దేవుడు మనుషులకు మేలు చేయటం. మనిషి యొక్క లక్షణం ఏంటంటే చేసిన మేలును మరిచిపోవటం. విశ్వాసి యొక్క లక్షణం ఏంటంటే పొందుకున్న మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. దట్ ఈజ్ నేచర్, సహజ లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనిషి యొక్క లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వాడవు, దానవు అయి ఉన్నావు. దేవుడు మనకి ఏం మేలు చేశాడండి? ఇప్పటి వరకు బతికున్నాం, కరోనాతో ఏం పోలా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మనల్ని ఇప్పటి వరకు బ్రతికించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిస్సారము అంటే ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు ఇతర వస్తువులలో కరిగిపోయినప్పుడే దాని యొక్క విలువ పెరుగుతుంది. ఒకవేళ అది కరగలేదనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, దాని యొక్క సారమును పోగొట్టుకుంటుంది. ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే కరగాలి. అది నీటిలోనూ కరుగుతుంది, నూనెలోనూ కరుగుతుంది. అంతేగాని అయ్యో ఈ బాయిలో వాటర్లో నేను కరగను, మున్సిపల్ వాటర్లో అయితే నేను కరుగుతాను, లేకపోతే జనరల్ వాటర్లో నేను కరగను, మినరల్ వాటర్లోనే కరుగుతాను అనేవి ఉప్పు చెప్పదు. అర్థమవుతుందా? నేటి హైటెక్ కోడల్లో ఏం చెబుతున్నారంటే, ఇదిగో నేను మీ ఇంటికి వస్తాను కానీ ఎక్కువ రోజులు ఆడ ఉండను. ఎందుకు? మీ ఇంట్లో ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, ఫోన్ లేదు, జనరల్ మినరల్ వాటర్ లేవు, కాబట్టి నేను మీ ఇంటికి వచ్చిన మీ ఇంట్లో ఉండను, ఎక్కువ రోజులు ఉండను అని చెప్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కరిగే లక్షణం ఉండాలి. అర్థమవుతుందా? ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే కరిగిపోవాలి. ఉప్పు నీటిలోనూ కరుగుతుంది, నూనెలోనూ కరుగుతుంది. ఏ పదార్థంలో వేసినా కూడా ఉప్పు సింపుల్గా, తేలికగా కరిగిపోతుంది.
కాబట్టి ఉప్పు యొక్క లక్షణం కరిగిపోవాలి, రెండవది కలిసిపోవాలి. నేటి ఈ క్రొత్త దంపతులలో కలిసి ఇబ్బంది రావటానికి, మనస్పర్ధలు రావటానికి గల కారణం ఏంటంటే మీయల్లో మీ ఇంటి వారు మా ఇంటి వారు అనేటటువంటి వ్యత్యాసాన్ని చూపిస్తూ ఉండటం. ప్రియ దేవునిలారా, ఆ ఇంటి వాళ్ళు వచ్చినా ఈ ఇంటి వాళ్ళు వచ్చినా మన కుటుంబం మన సభ్యులు అని ఎప్పుడైతే ఇరువురు దంపతులు అనుకుంటారో అదే కుటుంబముగా ఉంటుంది. అలా కాకుండా మీ ఇంటి వారు మా ఇంటి వారు అని వేరు చేసి వేరువేరుగా చూసి ఉంటే అది ఆ కుటుంబం, ఆ కాపురం నిస్సారమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి కలవని కోడలు, కరగని కోడలు ఎవరు తెలుసా? లోతమ్మ. అర్థమవుతుందా? లోతమ్మ. ప్రియ దేవుని బిడ్డలారా, లోతు భార్య ఉప్పు స్తంభమై నిష్ప్రయోజనమైనదాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంగతిని మనం గమనించినప్పుడు ఈ సొదొమ గొమొర్రాల పట్టణాలు నాశనం కాగబోయే ముందు, ఆ పట్టణము తగలబెట్టక ముందు ఎందుకు ఆ పిల్లలకి అంత చెడ్డ ఆలోచన, దుష్ట ఆలోచన వచ్చిందంటే తల్లిదండ్రుల యొక్క విషయాలను బట్టి. అంటే ఈ లోతమ్మ పిల్లల్ని ఎలా పెంచిందంటే, ఏమమ్మా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే ఆ పిల్లల్ని తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? ఆ పిల్లల యొక్క తాతయ్య నాయనమ్మ అంటే అబ్రహాము శారమ్మలో బతికే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోతమ్మ ఎప్పుడు కూడా తన పిల్లల్ని తన మెట్టినిళ్ళైనటువంటి ఆ తాతయ్య నాయనమ్మల దగ్గర, ఎవరు అబ్రహాము శారమ్మల దగ్గరికి తీసుకెళ్ళలేదు, చూపించలేదు. వాళ్ళ దగ్గర ఆ పిల్లల్ని పెంచలేదు. అబ్రహాం దగ్గరికి వెళితే ఆయన భక్తి ఈ పిల్లలకి అబ్బేది. శారమ్మ దగ్గర పెరిగినట్లయితే ఆ శారమ్మలో ఉన్నటువంటి విధేయత వీరికి అబ్బేది. కానీ లోతమ్మ ఎప్పుడూ కూడా ఆ పుట్టింటి దగ్గరే ఉంటూ, ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే తీసుకెళ్తూ, అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పిల్లల్ని పెంచుతూ ఉందే కానీ, అయ్యో మీ తాత ఉన్నాడు అంటే లోతు యొక్క పెదనాయన ఉన్నాడు, పెద్దమ్మ ఉంది, మీ తాతయ్య ఉన్నాడు, మీ నాయనమ్మ ఉన్నాడు అనేటటువంటి ఆ పెంపకం ఈ లోతమ్మకి లేదు. తద్వారా వారు ఏమైపోయారు? ఆమె నిష్ప్రయోజరాలు అయింది. బైబిల్లో ఒక శపించబడినటువంటి జాతికి ఈ లోతు కుమార్తెలు తండ్రి వలన పాపం చేసి మోయాబీలుగాను, ఇంకొక జాతి ఏదో మోయాబీలుగాను, మరొక జాతి పురుషులు జాతి వారు రావటానికి దోహదమయ్యారు. అంటే లోతమ్మ తన జీవితం నిష్ప్రయోజనము అయింది. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఉప్పు నిస్సారమైతే అది కాళ్ళ కింద వేసి తొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు లేని జీవితము అదిగో అలాగే ఉంటుంది. క్రీస్తు ఉంటే నీవు కలిసిపోతావు. ప్రభు ఆ పరిసయ్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, సుంకరుల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిసయ్యులు వాళ్ళు వీళ్ళు అనుకున్నారు, ఈయనేంది అందరి దగ్గరికి వెళుతున్నాడు, అందరితో కలిసిపోతున్నాడు, అందరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏది పెడితేనే తింటున్నాడు అని చెప్పేసి అని ప్రభు గురించి తెలియనటువంటి ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు సణుక్కున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో కొంతమంది క్రైస్తవులు మేము వాళ్ళ ఇంటికి రాం, వీళ్ళింటికి రాం, ఆ భోజనం తినం, ఈ భోజనం తినం అని చెప్పేసి అని గిరిగీసుకొని గిరిలో ఉంటున్నారు, బాయిలో కప్పలల్లే. బయట లోకంలోకి రావాలి, చూడాలి. ఉప్పు నిస్సారమైంది. అయితే నిస్సారమైతే అది దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి లోతమ్మ వలె మనం ఉండకూడదు. ప్రతి విశ్వాసి కలిసిపోవాలి, సంఘముతో కలిసిపోవాలి, కుటుంబంతో కలిసిపోవాలి, అత్తమామలతో కలిసిపోవాలి, కోడలు అన్నదమ్ములతో కలిసిపోవాలి.
అవసరమైతే కరిగిపోవాలి. అదే ఉప్పు యొక్క లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉప్పు కలవకపోతే, కరగకపోతే, నేటి హైటెక్ ఇల్లాళ్ళు, నేను కూడా ఎంటెక్ అంటున్నారు, నాది కూడా ₹1,00,000 జీతం అంటున్నారు, అసలు దిగే పరిస్థితి లేదు. కరగట్లేదు, తరగట్లేదు, దిగట్లేదు, కలవట్లేదు, కలిసిపోవటం లేదు, గిరిగీసుకొని ఆ బోర్డర్లోనే ఉంటున్నారు. అట్లాంటి వాళ్ళ వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలము, క్రైస్తవ విశ్వాసులమని చెప్పుకునేటువంటి మనలో ఈ లక్షణాలు లేకపోతే మీరు ఉప్పై ఉన్నారు అన్నాడు ప్రభు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మగపిల్లలైనటువంటి మీరు, మన తల్లిదండ్రులకు రుచికరంగా ఉండాలి. ఆడపిల్లలైనటువంటి మీరు మీ అత్తమామ గారి ఇంట్లో రుచికరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. అంతేగాని అబ్బాయి కోళ్ళ పిల్లలు వచ్చిందిరా, ఎవరికి తగద పెట్టుద్దో, ఏడమంట పెట్టుద్దో అన్నట్టు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటున్నాడు ప్రభు. ఇంకా ప్రభు చెబుతూ అంటాడు, దేవుని ప్రజలు లోకానికి ఉప్పై ఉంటారు అని చెప్తూ, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము పూర్తిగా కుళ్ళిపోకుండా ఉండటానికి దేవుడు దేవుని పిల్లలను లోకంలో పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం ఈ లోకం నాశనం అవ్వకుండా దేవుని పిల్లల వలన ఈ లోకం కాపాడబడుతూ ఉంది. అర్థమవుతుందా? వీరు అనగా ఈ లోకం పూర్తిగా కుళ్ళిపోకుండా ఉండేందుకు దేవుని కోపం వలన ఈ లోకం నాశనం అవ్వకుండా ఉండటానికి దేవుడు క్రైస్తవులను పెట్టాడు, విశ్వాసులను పెట్టాడు. మీరు అనే దానిలో నీవు నేను ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను లేకపోతే ఈ లోకం ఎప్పుడో అంతమైపోయేది. అది ఎక్కడ కనపడుతుందంటే ఆదికాండం 18వ అధ్యాయం 26వ వచనంలో అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువా, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో, సొదొమ గొమొర్రా అంటే 2, హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి జంట నగరాలు. ఈ జంట నగరాల జనాభా ఇవాళ 1,000,000కి పైగా ఉన్నారు. ఆ రోజుల్లో ఎంతమంది ఉన్నారు? సుమారు 1,00,000 అనుకుందాం, లేదా 2,00,000 అనుకుందాం. ఈ సొదొమ గొమొర్రా పట్టణాలలో ఒక్క 50 మంది ఉంటే ఈ పట్టణాలను నాశనం చేయకుండా ఉంటావా ప్రభువా అని అబ్రహాము ప్రార్థించాడు. సరేపా, అంటే 50 మంది క్రైస్తవులు ఉంటే, 50 మంది విశ్వాసులుంటే, 50 మంది భక్తులుంటే, ఆ సొదొమ గొమొర్రా లాంటి, హైదరాబాద్ సికింద్రాబాద్ లాంటి జంట నగరాలను దేవుడు కాపాడుతాను అన్నాడు. ఏమో నాకు డౌటే. ఆ విధంగా అబ్రహాము 50 నుంచి 40కి, 40 నుంచి 30కి, 30 నుంచి 20కి, 20 నుంచి 10 వరకు దిగాడు. సరిపో అబ్రహాం 10 మంది ఉంటే చాలు, 1,000,000 మందిని కాపాడతా అన్నాడు దేవుడు. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ద గాడ్స్ చిల్డ్రన్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో, నీ ఇంటిలో ఇంజనీర్ ఉండా లేకపోయినా పర్వాలేదు, డాక్టర్ ఉండా లేకపోయినా పర్వాలేదు, వ్యాపారి బిజినెస్ మ్యాన్ ఉండా లేకపోయినా పర్వాలేదు, డిపార్ట్మెంట్లో ఉండాలా లేకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇంటిలో, నీ కుటుంబంలో ప్రార్థన చేసేవారు ఒక్కళ్ళుంటే ఆ ఒక్కరిని బట్టి నీ కుటుంబాన్ని కాపాడుతాను అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా? అక్కడ అబ్రహాము చేసిన ప్రార్థనలు, అబ్రహామా, ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ సొదొమ గొమొర్రా లాంటి జంట నగరాల్లో 10 మంది ఉంటే చాలయ్యా, నేను ఈ సిటీస్ని కాపాడుతాను, వదిలేస్తున్నాను పో అన్నాడు. లేరు. ఎంతమంది ఉన్నారండి? 4. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, నేటి దినాల్లో నా పిల్లడు MBBS చదివాడు, నా పిల్లడు ఇంజనీరు, డాక్టరు, యాక్టరు,
అని చెప్తూ ఉన్నారు. నా పిల్లాడు అమెరికాలో ఉన్నాడు, జర్మనీలో ఉన్నాడు, ఇటలీలో ఉన్నాడు, ఫ్రాన్స్లో ఉన్నాడు, ఇంగ్లాండ్లో ఉన్నాడు, డాలర్ సంపాదిస్తున్నాడు అని చెప్పుకుంటున్నారు. మంచిదే. ఏంది దానివల్ల? ఆడు 60 ఏళ్ళకి చస్తాడు, వీడు 70 ఏళ్ళకి చస్తాడు, పెద్ద తేడా ఏం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా ఇంటిలో నా బిడ్డలలో ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేసే కుమార్తె ఉంది, కుమారుడు ఉన్నాడు, అల్లుడు ఉన్నాడు, కోడలు ఉంది అని చెప్పే తల్లిదండ్రులు నేటి సంఘంలో ఎంతమంది ఉన్నారు? మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్న మాటలో ఎంత అర్థం దాగుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆ పట్టణాలను కాపాడలేకపోయారో తెలుసా? ఆ పట్టణాల్లో డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అన్ని రకాల బ్యాచ్లు ఉన్నారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవటానికి గల కారణం ఆ పట్టణాల్లో విశ్వాసి లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, దేవునితో గడిపేటటువంటి వారు లేరు, దేవునితో సంభాషణ చేసేవారు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో నీ బిడ్డలు అమెరికాలో ఉండొచ్చు, ఇంగ్లాండ్లో ఉండొచ్చు, ప్రార్థన చేసేవారు లేకపోతే నీ కుటుంబం నిస్సారమైపోతుంది, నిర్జీవమైపోతుంది. ఇంకా ఆ వచనాన్ని చదివితే ఆదికాండం 18:26 ఆ మాట అంటాడు. 19:23 వచనములో ఆ దూతలు, నాశనం చేయడానికి వచ్చిన దూతలు లోతు అంటే, ఏమై లోతు వెళ్ళిపో, నువ్వు ఈ పట్టణంలో ఉంటే మేము నాశనం చేయలేమయ్యా, అగ్ని దిగదో, నువ్వు వెళ్ళిపో, నువ్వు ఈ పట్టణంలో నుంచి వెళ్ళిపోతేనే మేము అగ్నిని దించుతాం కిందకి. ఎంత చక్కటి మాట అండి. ఒకసారి చూద్దామా? ఆదికాండం 18:26 వచనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 18:26 వచనములోనేమో యెహోవా సొదొమ పట్టణములలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదున నేను. ఎంత గొప్ప మాట అండి. 50 మందిని ఉంటే సిటీని కాపాడుతానన్నాడు దేవుడు. ప్రియ దేవుని మిత్రులారా, ఇంకా దూతలు మాట్లాడుతూ 19:22 వచనములో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనెను. ఏం మాట అండి. లోతు చెబుతున్నారు ఆ దూతలు, ఏమయ్యా లోతు, నువ్వు వెళ్ళిపో, ఈ ఊర్లో నుంచి నువ్వు వెళ్ళిపోతేనే ఇక్కడికి అగ్ని దిగుద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ లోకం పూర్తిగా కొళ్ళిపోకుండా, దేవుని కోపం వలన నాశనం అవ్వకుండా కాపాడబడటానికి గల కారణం ఆ సిటీస్లో, ఆ దేశంలో రాజకీయ నాయకులు ఉన్నదాన్ని బట్టి కాదు, యాక్టర్స్ ఉన్నదాన్ని బట్టి కాదు, లాయర్స్ ఉన్నదాన్ని బట్టి కాదు, డాక్టర్స్ ఉన్నదాన్ని బట్టి కాదు. ఇదిగో క్రీస్తు పిల్లలైనటువంటి విశ్వాసులు ఉన్నదాన్ని బట్టి దేవుని ఉగ్రత దిగకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప మాట. కాబట్టి మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలాగుంటున్నాం? మన కుటుంబంలో మన పాత్ర ఎలాగుంది? ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉంటుందా, లేదా ఎక్కడికి పోయినా తగాద పెడుతూ ఉన్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మాట, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. యాజ్ ఎ లైట్. యేసు ప్రభు తన మాటలలో యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. అదే ప్రభు మరొక చోట మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అంటే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏది రైట్ అంటే రెండు రైటే. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి విశ్వాసి రెండవదిగా వెలుగుగా ఉండాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటాడు. అంటే విశ్వాసి యొక్క వెలుగు జన్మతో వచ్చింది కాదు. నీతి సూర్యుడు మీ మీద ఉదయించును అన్నట్లుగా క్రీస్తు వెలుగు మన మీద పడాలి. అలాగే పరిశుద్ధాత్మ అనే వెలుగు మన మీద పడాలి. ప్రియ దేవులారా, విశ్వాసిలో
ఈ వెలుగు మరుగు కాకుండా పడకుండా ఉండటానికి దీపాన్ని వెలిగించి ఎక్కడ పెట్టొద్దు అన్నాడు? మంచం మీద పెట్టొద్దు అన్నాడు, కొంచెం క్రింద పెట్టొద్దు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచము అనగా సోమరితనము. అర్థమవుతుందా? దీపాన్ని వెలిగించి ఆ దీపపు వెలుగు ఇతరులకు కనబడాలంటే మంచం కింద పెట్టామనుకో, ఆ వెలుగు ఏమైనా కనపడుద్దా? ప్రియ దేవుని మంచము అంటే సోమరితనానికి సాదృశ్యం. చాలామందికి దేవుని సన్నిధానికి వచ్చిన తర్వాత కూడా ఎంత సోమరితనమో. ఒక్క 5 నిమిషాలు ఎక్కువ వాక్యం చెబితే చేతులెత్తి చూపిస్తారు, అంటే టైం తెలీదా? ప్రియ దేవుని బిడ్డలారా, అదే కోర్టు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, 10 గంటలకు వాయిదా అంటే ఆ మెజిస్ట్రేట్ 10ంటికి పిలవడం, సాయంత్రం 5 దాకా కూడా పిలుస్తాడో పిలవడో తెలియదు. సాయంత్రం 5 దాకా ఖచ్చితంగా సచ్చినట్టు ఆడ ఉండాలి. అదే ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళు, ఎంతసేపు కూర్చోబెడతారు. అలాగే ఒక హాస్పిటల్కి వెళ్ళు, ఓపీ రాయించుకొని ఎంతసేపు కూర్చోబెడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటి దగ్గర కూర్చుంటారే, అక్కడికి వెళ్ళినప్పుడు బ్యాంకుకి వెళ్ళు, ఎంతసేపు కూర్చుంటారు. ఈ లోకములో అన్నిటి దగ్గర కూర్చున్నప్పుడు ఇసుకుండదు, గంటలు గంటలు కూర్చుంటారు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎంత సోమరితనమో. ఇక్కడ కూర్చోవటం నువ్వు అలవాటు చేసుకుంటే ఇంకెక్కడ కూర్చునే దుస్థితి నీకు ఉండదు. ఇక్కడ విసుకోకుండా చక్కగా శ్రద్ధగా కూర్చుంటే ఇక మరోసారి ఎక్కడ కూర్చోటానికి నీకు అవకాశం ఉండదు. ఇక్కడ విసుక్కుంటా సోమరితనంగా ఆలస్యంగా వచ్చి 5 నిమిషాలు కూర్చొని వెళ్ళావో, ఇక నువ్వు అన్ని సార్లు కూర్చోవలసి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దీపము అది వెలుగు ఉండాలి అని అంటే మంచం మీద పెట్టకూడదు. మంచం అనగా సోమరితనం. రెండవది కొంచెము అంటే వ్యాపారం. కొంచెము లంచము. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యాపారం అంటే దీపము వెలుగుటకు 2 అవసరమైనవి. ఇప్పుడు దీపం వెలగాలంటే ఒకటి నూనె ఉండాలి, రెండవది ఒత్తి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నూనె అనేది పరిశుద్ధాత్మునికి సాదృశ్యమైతే ఒత్తి అనేటటువంటిది విశ్వాసి ఎప్పటికప్పుడు వాని యొక్క సత్క్రియలే. ఆ ఒత్తి కాలిపోతూ ఉంటుంది. ఒత్తి కాలిపోకుండా వెలుగు రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడు భక్తి వలన కాలిపోకుండా, సేవకుడు పరిచర్యలో కాలిపోకుండా ఇతరులకు వెలుగు రాదు. ఇది వాక్యం చెప్పే సిద్ధాంతం, ప్రభు చెప్పిన సిద్ధాంతం. అందుకని ఆ పై వచనాల్లో ఏమంటాడంటే, అబ్బాయి మీరు నా వలన హింసించబడినట్లయితే మీరు సంతోషించి ఆనందించుడి అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మీరు నన్ను బట్టి మీరు హింసపడినట్లయితే, చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయములో ప్రభు చెప్పినటువంటి మాట, మీరు నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? నా నిమిత్తము మీరు, చూద్దాం మత్తయి సువార్త 5వ అధ్యాయములో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితం వెలగాలి అని అంటే ఒత్తి కాలాల్సిందే, ఒత్తి మండాల్సిందే. అయ్యో సెక నాకు వస్తుంది, వెలుగు మీకు వస్తుంది, కాబట్టి నేను అగ్ని చేత వెలిగించబడను, నేను మండను, నేను ఇలాగే ఉంటాను అని అంటే అలాంటి భక్తి వలన, అలాంటి సేవకుని వలన వెలుగు రాదు. నేటి సేవకులు, నేటి బోధకులు, నేటి భక్తులు ఎలా తయారయ్యారంటే, గుళ్ళోకి రాగానే ఫ్యాన్ వేయాలి, గుళ్ళోకి రాగానే ఏసీ పెట్టాలి, ఆ గంట ఆలస్యం అయితే కూల్ డ్రింక్ ఇవ్వాలి, ఇంకో గంట ఆలస్యం అయితే భోజనం పెట్టాలి, లేకపోతే వచ్చేవారం రారు. అంటే భక్తి ఎలా అయిపోయిందంటే లగ్జరీ లైఫ్ అయిపోయింది, కంఫర్ట్ లైఫ్ అయిపోయింది.
ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు వెలగాలి అని అంటే, దీపము వెలగాలి అని అంటే ఏముండాలి? నూనె పోయాలి. నూనె అనేది పరిశుద్ధాత్మునికి సాదృశ్యం. ఒత్తి అనేటటువంటిది భక్తి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సాదృశ్యం. చాలామంది భక్తులను చూస్తూ ఉంటాం. ఒకప్పుడు కటిక నేల మీద కూర్చునేవాళ్ళు. మేము పరిచయం ప్రారంభించినప్పుడు 25 ఏళ్ల క్రిందట పట్టా వేస్తే కూర్చునేవాళ్ళు. ఇవాళ అసలు పట్టా మీద కూర్చునేవాళ్ళు ఉన్నారా? కుర్చీలు వేయాలి, ఫ్యాన్లు పెట్టాలి, ఏసీలు పెట్టాలి, డీసీలు పెట్టాలి, మళ్ళీ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ బస్సులు పెట్టాలి, వెహికల్స్ ఇవ్వాలి, అప్పుడు కానీ ప్రార్థనకు రారు. ఏమైపోయిందండి? ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగు, ఆ ఒత్తి విశ్వాసుల వెలుగు వాని సత్క్రియలే. ప్రియ దేవుని బిడ్డలారా, వెలుగైన క్రీస్తుకు 7 టైటిల్స్ ఇవ్వబడ్డాయి. ఆయన సత్యమైన వెలుగు, జీవపు వెలుగు, గొప్ప వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, దేవుని మహిమతో కూడిన వెలుగు, నిజమైన వెలుగు, దేవుని ప్రత్యక్షపరచు వెలుగు. 7 టైటిల్స్ క్రీస్తు యేసు గురించి చెప్పబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు గొప్ప దేవుడు గనక, నిజమైన దేవుడు గనక ప్రభువు అన్నాడు, అబ్బాయి మీరు లోకానికి ఉప్పై ఉన్నారయ్యా, రెండవది లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఉండవలసినటువంటి లక్షణాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలను కలిగి మనం భక్తి చేస్తే, ఈ లక్షణాలను కలిగి మనం జీవిస్తే పరలోకములో మన జీవితం ఎలాగుంటుందో యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని నేను సృజించుచున్నాను అన్నాడు. ఏంటంట? క్రొత్త ఆకాశము క్రొత్త భూమి, మునుపటవి మరవబడును, జ్ఞాపకమునకు రావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాట ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఏముందో చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను అని చెప్తూ ఈ 4వ వచనములో ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును, మరణము ఇక ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ప్రవేశించిన తర్వాత దేవుని పిల్లల యొక్క, దేవుని ప్రజలమైన మన యొక్క స్థితిగతులు ఎలాగుంటాయో తెలుసా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఇక్కడేమో ఏడ్చేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు అయితే మన కన్నీటిని తుడిచేవాడు ఆయనే. ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఆయన అంటే ఎవరు? మీ ఆయన కాదు, పైన ఉన్న ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన నేను ఏడిపించవచ్చు. అయ్యగారు ఎవరు ఏడిపించరు కానీ మా ఆయన రోజు ఏడిపిస్తాడండి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన పరమందు ఉన్నటువంటి ఆయన, పరలోకంలో ఉన్నటువంటి ఆయన, ఈ ప్రభు ఏం చేస్తాడంట? ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. ఎంత గొప్ప కంఫర్ట్ అండి! ప్రియ దేవులారా, ఎంత లగ్జరీ లైఫ్ అండి! ఎంత ఆశీర్వాదకరమైనటువంటి జీవితం అండి! ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. క్రొత్త భూమిలో పాపం అనేది ఉండదు. యెషయా చెప్పినటువంటి దాని ప్రకారం మరణము అనున్నది తెలియదు. దుఃఖము అంటే అనగా పైకి కనబడకుండా కృంగిపోవటం. ఏడ్పు అంటే కన్నీరు. కొంతమందికి కన్నీరు బయటకు రావు, కానీ దుఃఖము అంటే పైకి కనబడకుండా లోపల కృంగిపోతారు. ఏడ్పు అంటే బయటకు వచ్చేస్తుంది.
నాలుగవది వేదన. ఈ 3 కలిసి ఉంటే అది వేదన. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి పరలోకములో ఇవేవి ఉండవు. కాబట్టి పరలోకములోనికి వెళ్ళాలంటే ఈ లోకములో మనం ఎలాగుండాలి? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు, లోకానికి వెలుగై ఉన్నాడు అన్నాడు. ఆ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి జీవితము కంఫర్ట్గా ఉండదు సుమా. ప్రియ దేవుని నిజంగా దేవుని దృష్టిలో ఉప్పుకరంగాను వెలుగుకరంగాను జీవించినటువంటి జీవితం ఎలాగుంటుంది అంటే పత్రిక పాఠంలో మనం చూద్దాం. పత్రిక పాఠం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో మనం చూసినటువంటి పత్రిక పాఠం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతులను, సద్దూకయులను వారు ప్రజలలో బోధించుటయు, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుద్ధానములను ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ప్రియ దేవునిలో ఏం జరిగింది ఇక్కడ? 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు ఏం చేశారంటే ఆ కుంటి భిక్షగాడిని బాగు చేశారు. వాడిని బాగు చేసినందుకు వాడేమో చక్కగా సంతోషంగా దేవుని స్తుతిస్తూ దేవాలయంలో ఉన్నాడు. వాడికి పరిచయం చేసి ప్రార్థన చేసి స్వస్థత ఇచ్చినందుకు ఈ పేతురు, యోహానులు ఏమో ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. ఇదే న్యాయం అండి. ఇప్పుడు ఈ కుంటి భిక్షగాన్ని బాగు చేస్తే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏదైనా చేస్తారేమో, మనల్ని హింసిస్తారేమో అని వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించలా, వాళ్ళ కంఫర్ట్ గురించి ఆలోచించలా, వాళ్ళ యొక్క ఫ్యామిలీ లగ్జరీస్ గురించి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ సెటిల్మెంట్ గురించి పేతురు, యోహానులు ఆలోచించలా. వారు ఆలోచించింది ఏంటంటే ఈ కుంటోడు మమ్మల్ని అడిగాడు, ఈ భిక్షగాడు మమ్మల్ని అడిగాడు, మేమేమి ఇయ్యలేం. మా దగ్గర ఉంది ఒకటే యేసు నామం, మా దగ్గర ఉంది ఒకటే యేసు వలన స్వస్థత, సంతోషం, దీవెన. కాబట్టి మాకున్నదే మీకు ఇస్తున్నా అని చెప్పేసి ఆ కుంటి భిక్షగాడిని బాగు చేసినందుకు ఈ శిష్యులకు వచ్చినటువంటి లాభం ఏంటంటే వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున అంటే రిమాండ్లో పెట్టారు. మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమైన సేవ యొక్క ఫలితం అలాగుంటుంది. అందుకని పరిచర్య అంటే కంఫర్ట్ లైఫ్ కాదు, లగ్జరీ లైఫ్ కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అనే మాట చూసారా? పేతురు, యోహాను యొక్క జీవితం ఒత్తి వలె కాలిపోతుంది. వెలుగు రావాలంటే కాలిపోవాలి, వెలుగు రావాలంటే కరిగిపోవాలి, వెలిగించబడాలంటే కలిసిపోవాలి. ప్రియ దేవునిలారా, వెలుగు కాలకుండా, ఒత్తి కాలకుండా వెలుగు రాదు. అర్థమవుతుందా? కాబట్టి చూడండి 5వ వచనంలో, మరునాడు వారి అధికారులను, పెద్దలను, శాస్త్రులను యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన, ఇంకా అదంతా అవసరం లేదు, 12వ వచనంలో, మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామం వలన రక్షణ పొందలేము అనేను. ఏం సాక్ష్యం ఇచ్చారండి. అబ్బాయి, మీరు మమ్మల్ని చంపినా సరే, చంపకపోయినా సరే, మీరు మమ్మల్ని మెచ్చుకున్నా సరే, మెచ్చుకోకపోయినా సరే, మనుషుల మెప్పు కొరకు వారు పరిచర్య చేయలేదు. మనుషుల మెప్పు కొరకు వారి సాక్ష్య జీవితాన్ని వారు అమ్ముకోలేదు. వాళ్ళు ఏమని చెప్తున్నారు చూడండి, ఆ కింద 12-13 వచనంలో, వారు పేతురు, యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నీతో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది, యేసు నీలో ఉంటే నీకు విశ్వాసం ఉంటుంది.
అక్కడ రోమన్ గవర్నమెంట్ అధికారులను అధిపతులను ఎదిరించి, అబ్బాయి మీరు ఈ నామం పేరిట మీరు ప్రకటన చేయవద్దు, ప్రకటన చేయకూడదు అని చెప్పేసి అని వాళ్ళు జీవోపాస్ చేస్తే పేతురు యోహానులు ఏమని చెప్తున్నారండి? అబ్బాయి ఈ నామం వలన తప్ప మరి ఏ నామం వలన రక్షణ లేదో, అంతే, మీరు మమ్మల్ని చంపుకుంటారో బతికిస్తారు మీ ఇష్టం. ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసం అండి, ఎంత నమ్మకం అండి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచినుట చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి. అరే వీళ్ళు విద్య లేని పాముర్లే, ఏంటి అసలు వీళ్ళ ధైర్యం? ప్రియ దేవుని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? వీరు లోకానికి వెలుగుగా ఉన్నారు. పేతురు యోహానులు అక్కడ లోకానికి వెలుగుగా ఉన్నారు కాబట్టి ధైర్యంగా క్రీస్తుని గురించి ప్రకటించారు. కాబట్టి మనం క్రీస్తు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ప్రియ దేవునిలారా, ప్రవేశించేటటువంటి వారి లక్షణం ఈ లోకములో ఎలాగా ఉంటుంది అని అంటే, వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. అంటే రిమాండ్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో రిమాండ్లో పెడతారే, కస్టడీకి తీసుకోండి అంటాడు. మెజిస్ట్రేట్ చెప్పినప్పుడు కస్టడీ అనే మాట వస్తుంది. మెజిస్ట్రేట్కి వెళ్ళకుండా ఉంటే రిమాండ్లో అంటారు. ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, రిమాండ్లో ఉన్నప్పుడు అదే మనల్ని పెడితే, అయ్యా రేపుడు గురించి ఏ షోరో మాకు తెలియదు అంటాం. అర్థమవుతుందా? పొరపాటున అలాంటి స్థితి నేటి సేవకులకు నేటి బోధకులకు వస్తే ఏమంటుంది తెలుసా? ఇంక మేము యేసు గురించి చెప్పం, ఆ యేసు ఎవరో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు అంటారు. పేతురు అన్నాడు, ఒకప్పుడు అన్నాడు, ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. కానీ ఇక్కడ ఏందో తెలుసా? ఉప్పుగా ఉన్నాడు, వెలుగ్గా ఉన్నాడు. కాబట్టి ఈ నామము వలన తప్ప మరి ఏ నామం వలన రక్షణ పొందలేము అనేనో. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పాములను గ్రహించి ఆశ్చర్యపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ప్రభు కొరకు జీవిస్తే ఇతరులకు ఆశ్చర్యకరంగాను ఆశీర్వాదకరంగాను ఉంటావు. కాబట్టి దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అంటే ఇదిగో ఈ లక్షణాలు. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు, వెలుగై ఉన్నారు అన్నట్లుగా మనం ఉప్పు లాంటి రుచికరంగా ఇతరులతో కలిసిపోయి కరిగిపోయే రకంగా, ఇదిగో ఈ శిష్యులు పరిచర్య చేసినట్లు నూనె పరిశుద్ధాత్మకి సాదృశ్యం. దీపం వెలగాలంటే నూనె పోయాలి, పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఒత్తి మండాలి. ఒత్తి అనేది వ్యక్తిగత జీవితానికి సాదృశ్యం. బైబిల్లో భక్తులు కానీ మిషనరీలు కానీ వారి జీవితాలు కాలిపోయినాయి కాబట్టి సువార్త వెలుగును మనకు అందించారు. వాళ్ళు కంఫర్ట్ చూసుకొని అక్కడే ఉంటే భారతదేశానికి మన రాష్ట్రాలకు సువార్త వచ్చేది కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన లోకానికి ఉప్పలే వెలుగలే ఉండి ఆ కొండ మీద చేసిన ప్రసంగం ఆ ధన్యతలను పొందుకొని ఆత్మ విషయమై దీనిలోనే వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నట్టుగా ఆత్మీయ విషయంలో దీనత్వం కలిగి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఘనమైన నామమునకు వేలాది వందనాలు. ఇదిగోనైనా ఈ ఆరాధనలో చాలా సింపుల్గా, సులువుగా, తేలిగ్గా మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని సెలవిచ్చిన దేవా, మా భక్తిలో రుచి ఉండాలి, మా బ్రతుకులో ఇతరులకు ఉపయోగం ఉండాలి. అలాంటి భక్తిని మాకు నేర్పించండి అయ్యా. మా దీపం అనే ఆత్మ దీపము వెలుగుతుందో ఆరిపోవటానికి మనసు కింద సోమరితనంగా భక్తి చేస్తూ ఉంటే, సోమరితనంగా సేవ చేస్తూ ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. దీపము వెలగాలంటే నూనె పోయాలి, రెండవదిగా ఒత్తి మండాలి. కాబట్టి ప్రభా, మా యొక్క వ్యక్తిగత జీవితం మండకుండా, కరిగిపోకుండా, కలిసిపోకుండా, మండకుండా వెలుగు రాదు ప్రభా.
కాబట్టి మేము మండుతూ ఉన్నప్పుడు ఇదిగో పత్రిక పాఠంలో పేతురు యోహాన్లు నాయన మండించబడ్డారు, మంటతో సేవ చేశారు. 5,000 మంది చేర్చబడ్డారట. కాబట్టి ప్రభువా, ఆ మండుతూ ఉన్నప్పుడు అయ్యో మంట అని మేము కృంగిపోకుండా బలంగా పరిశుద్ధాత్మ శక్తితో సేవ చేయటానికి, భక్తి చేయటానికి, విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మాకు నేర్పించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం ద్వారా దీవించబడుతున్నందుకు ఈ విషయాలను ఇంకా ఇతరులకు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనల అవసరత కొరకు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్తో ఫోన్ చేయండి. పరిచర్యను ప్రోత్సహించడానికి కానుకలు ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.